ఎగ్ దోశ. ఎగ్ దోశ వేమా. దోశ అంటే నాకు ఎగ్ దోశ, ఫస్ట్ ఎగ్ దోశనే ఉండాలి, అది లేనిదే తినాను. హలో ఎవ్రీవాన్, మీకు తెలుసు కదా కడప కారం దోశ అంటే ఎంత ఫేమస్. ఈ కారం దోశలు తినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తింటూ ఉంటారండి. సో నేను ఈరోజు ఈ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మీరు కూడా ఎప్పుడైనా కడపకి వస్తే పక్కా దోశలు ట్రై చేయండి. ఎందుకంటే ముందుగా దోశ కోసం 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ రైస్లోకి 3/4 గ్లాస్ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నానండి. ఇంకా మంచి కలర్ కోసం అయితే మెంతులు తీసుకున్నాను. ఈ మెంతులు వేస్తే దోశ మంచి కలర్ వస్తుంది. దాని తర్వాత వాష్ చేసుకొని 2 టైమ్స్ ఇంకా నానబెట్టేసుకోవాలి 5 to 6 అవర్స్ వరకు. అటుకులు లేవని బొరుగులు తీసుకున్నాను. ఈ బొరుగులు పిండి ఆడించే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మొత్తం ఆడించిన తర్వాత మార్నింగ్కి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు ఎర్రకారం కోసం అయితే ఈ మీడియం సైజు ఉన్న 5 to 6 ఆనియన్స్ తీసుకోవాలండి. ఇవి చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ ముక్కలు చేసుకొని దీంట్లో 12 to 15 ఎండుమిర్చి వేసుకోవాలి. రెడీమేడ్ కారం పొడి అలాంటివన్నీ వేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ తగినంత రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, చాలా సింపుల్ ప్రాసెస్. 3 ఇంగ్రీడియంట్స్తో ఎర్రకారం రెడీ అయిపోయింది. ఇంకా ఏం వేయనవసరం లేదు. మీకు ఎప్పుడైనా కారం దోశ తినాలనిపిస్తే కడపకే రావనవసరం లేదు. ఈ రెసిపీ చూసుకొని మీరే చేసుకోవచ్చు ఇంట్లో. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే బొంబాయి చట్నీ. ఇది చాలా బాగుంటుంది కదా దోశలోకి. ఎలా చేయాలో చెప్తాను. 3 స్పూన్స్ ఆఫ్ బేసన్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. ఫస్ట్ కొంచెం థిక్గా చేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసి అది వేడయ్యాక కొన్ని ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో పసుపు వేసుకొని ఇలాగే 2 minutes వరకు ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి, అప్పుడు మంచిగా కరుగుతుంది. ఇంకా 5 minutes తర్వాత ఎసురు మరిగిపోతుంది కదా, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేసన్ ఫ్లోర్ వాటర్ అయితే వేసేసుకుందాం. తర్వాత కొంచెం కూడా గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలాగే 5 minutes వరకు చేసిన తర్వాత ఈ రెసిపీ అయితే గట్టి పడుతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇలా గట్టి పడగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మాది కట్ట. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, హోటల్లో చీపురు తీసుకొని రుద్దుతారు కదా పెనంకి, కానీ ఇది హోటల్ కాదు, ఇల్లు కాబట్టి ఇట్లా సెట్ చేసింది మా అమ్మ. రౌండ్గా వేమా, ఎందుకంటే వీడియో తీస్తున్నా. ముందు ఒక దోశ ఎట్లా వేసినావో చూపించమంటావా వీడియోలో? మీది చూపించాలమ్మా. మాడిపోయిన ఎగ్ దోశ. ఎగ్ దోశ వేమా. దోశ అంటే నాకు ఎగ్ దోశ, ఫస్ట్ ఎగ్ దోశనే ఉండాలి, అది లేనిదే తినాను. చాలు 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 చాలు.
ఏమ్మా ముగ్గేస్తున్నావా? నువ్వు ఎక్కువ తినవని కారం అంటావని. పర్లేదులే బయ్. నేను స్టడీస్ కోసం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ దోశలు అంటేనే నచ్చేవి కాదు అసలు. నేను వాళ్ళకైతే అడిగేదాన్ని, ఇప్పుడు కారం దోశ ఉందా అంకుల్ అని అడిగితే వాళ్ళైతే నన్ను మీది కడప అమ్మ అని అడిగేవాళ్ళు. అవును అంకుల్ ఎలా కనుక్కున్నారు అంటే మీ కడప వాళ్ళే కారం దోశలు అడిగేది అని చెప్పేవాళ్ళు. అబ్బా సూపర్. మా పీజీలో దోశలు తిందామంటే అవి ఎంత పీకినా రావు, అంత గట్టిగా ఉండేవి దోశ. మీరు కడపకు వస్తే ఎగ్ కారం దోశ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీరు చాలా గ్రేట్.